హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడి చేయటం చూద్దాం. హోప్ మీరందరూ బాగున్నారు. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ముందుగా ఇలా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని లైక్ ఒక పల్సటి క్లాత్ మీద పెట్టేసి డ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ గోంగూర మొత్తం పెట్టేసి లైక్ సాఫ్ట్గా అయిపోయేలాగా మనం తిప్పుకుంటా రోస్ట్ చేసుకోవాలి గోంగూరని ఇలా. ఆ తర్వాత లైక్ ఇది మొత్తం కలుపుకుంటూ ఉండాలి, అదర్వైజ్ కడాయికి కింద కలుసుకుంటుంది. సో మనం ఇలా తిప్పుకుంటా మిక్స్ చేసుకుంటా గోంగూరని సాఫ్ట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ మీద నుంచి వేసుకుంటే అది ఇంకా హెల్ప్ అవుతుంది, కింద అంటుకోకుండా ఉంటుంది. ఇలా బ్రౌనిష్గా అయిపోతుంది, లీఫ్ ఇలా డార్క్ కలర్గా వస్తుంది. మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా ఇలా ఇంకా సాఫ్ట్ అవ్వాలి. ఇంకా కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి గోంగూరని. కొంచెంసేపులో ఇది ఇంకా మొత్తం బ్రౌన్గా అయిపోయి సాఫ్ట్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే లైక్ కింద కడాయికి ఆనుకోకుండా ఉంటుంది. ఇలా ఫుల్గా సాఫ్ట్ అయినాక సైడ్ పెట్టుకొనేసి ఇంక వేరే కడాయి తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, రోస్ట్ చేసుకోవాలి. లైక్ అది స్మెల్ అరోమా వచ్చిందాక వేయించుకోవాలి. వన్స్ అది అయిపోయాక దీంట్లో 5-6 రెడ్ చిల్లీస్ యాడ్ చూసుకోవాలి. లైక్ ఇక్కడ నేను రెడ్ చిల్లీస్ యూస్ చేస్తున్నాను, మీరు అక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 6 రెడ్ చిల్లీ యూస్ చేశాను ఫర్ కారం. ఇది బాగా రోస్ట్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉంటుంది కదా మిరపకాయ, అది అంతా వెళ్ళిపోయి కొంచెం రోస్ట్ బాగా అవ్వాలి. లైక్ మన పచ్చడి స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇది 1 month స్టోర్ చేసుకోవచ్చు గ్లాస్ జార్లో. సో అందుకని ఈ మసాలాస్ అన్నీ డ్రై రోస్ట్ బాగా చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కూల్ అయ్యాక ఇలా మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్, నాట్ ఫైన్, ఇలా దర్దర, నేను కొంచెం గ్రెయిన్స్ లాగానే ఉంచాను. ఇలా చేసుకొని దాంట్లోనే గోంగూర యాడ్ చేసుకొని మనం ముందు సాఫ్ట్ చేసి పెట్టిన గోంగూర యాడ్ చేసుకొని సేమ్ జార్లోనే యాడ్ చేస్తున్నాను నేను, లైక్ ఆల్ ద మసాలా ఫిక్స్ అయిపోతుంది అనేసి. అది బాగా ఇలా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక ఆ కడాయి తీసుకొనేసి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అది కూడా ఎండపెట్టిన కరివేపాకు, ఇది మినపప్పు అండ్ తెల్లగడ్డ వేసాను. ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. 2-3 రెడ్ చిల్లీస్ కూడా వేసుకున్నాను ఇక్కడ. ఈ బాగా లైక్ మినపప్పు ఉంది కదా, అది బాగా లైట్ బ్రౌన్గా వచ్చినట్టుగా వేపుకోవాలి. బికాజ్ గార్లిక్, చిల్లీ అవన్నీ రోస్ట్ అవ్వాలి ప్రాపర్గా, బికాజ్ స్టోర్ చేస్తున్నాం కదా. సో అవన్నీ బాగా తడి లేకుండా బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత మనము గోంగూర రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర ఇక్కడ ఆయిల్లో వేసుకోవాలి.
ఆయిల్లో వేసి ఇది బాగా కుక్ అవటానికి వదిలేయాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అయ్యేలాగా లైక్ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువే ఉండాలి, బికాజ్ స్టే మనము 1 మంత్కి పెడుతున్నాం కదా, సో మీరు టేస్ట్కి పట్టినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం ఎక్కువ అయినా పర్వాలేదు, బికాజ్ ఆ పులుపు ఆ సాల్ట్ ప్రాపర్ ఈక్వల్ అవుతుంది. సో ఇలా కలుపుకొనేసి లైక్ మిక్స్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా కుక్ అవ్వాలి ఆయిల్లో. దాని తర్వాత 1 గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. బీ కేర్ఫుల్, లైక్ జార్ తడిగా ఉండకూడదు అండ్ కంప్లీట్లీ డ్రై. దెన్ మనం ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్ విల్ బీ లైక్ 1 మంత్ స్టే, మోర్ దెన్ 1 మంత్ ఇది ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఇది నానమ్మ వంట ఇది. సో బీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు నచ్చితే నా ఛానల్కి మీ ఆదుకోవాలి. థ్యాంక్ యూ.